పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన శ్రీనివాస లేఅవుట్ సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పొట్టేల వాగు బ్రాంచ్ కెనాల్ను జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్కు స్పందనలో పొదలకూరికి చెందిన మన్నెం వెంకటరత్నం నాయుడు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పొట్టేలవాగుకు సంబంధించిన ఆక్రమణలను జిల్లా ఇరిగేషన్ ఈ నాగరాజు, పొదలకూరు డిఈ విజయభాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్, మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు, ఉషా లావణ్యతో కలిసి బుధవారం పరిశీలించారు. నెల్లూరు ఇరిగేషన్ ఈ నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బౌండరీ ఫిక్స్ చేశాక ఇరిగేషన్ కాలువల ఆక్రమణలకు గుర్తించి తొలగించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సపరేట్ నంబర్ బాగానే ఉంది మా దగ్గర. ఇక్కడ లోకల్ ఏమో పుట్టాడు అంటే ఇక్కడ ఏం లేదు, ముందు కెనాల్ లేదా? అది ఇంతకుముందు వరం ఉండిందంట, ఏడ మినహాయింపు లేదు. ఆ పట్టా అని ఉంది, అందుకే పట్టా న్యాచురల్గా భూమి సరే 50 ఏళ్ల క్రితం ఉండింది సార్. అది పూర్తి అవుతుంది వాగున్నప్పుడు. అదే వచ్చిన నిర్ణయం కావాలి, మనం చెప్పేది కాదు. ఇప్పుడు మామూలు పాత అడంగల్లో కానీ అట్లా ఏదైనా ఉంటే దాన్ని చూడండి ఒకసారి. వాళ్ళ పాత అడంగల్ ఏదైనా ఉంటే అది మాట్లాడతాంలే. సరే దీన్ని చెప్పించండి. ఇది సర్వే రెవెన్యూ వాళ్ళకి చెప్తాము. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత మామూలు రిజిస్టర్ చేస్తాం. ఏ కాలువలు సార్? హోటల్ కాలువ ఇదే సార్, ఇది కూడా కదా సార్. కాలం ఉన్నట్టు ఏమైనా ఆనవాళ్ళు మీకు కనిపించాయండి? ఇక్కడ ఆక్రమించి లేఅవుట్ చేశారు కదా, ఏమైనా ఆనవాళ్ళు కనీసం ఆనవాళ్ళు ఉన్నాయా? అదే చూసి చెప్తామండి, రికార్డ్ చూసి చెప్తాము. యాక్చువల్లీ కెనాల్ ఎట్లా ఉంది అట్లా రిజిస్టర్ చేస్తాము. ఓకే సార్.